మీరు నాకు చెల్లంత లోకమెల్ల గోలంత కార్తీక్ కార్తీక్ బొంగ ముద్దులో భలే ముద్దొస్తున్నావు కార్తీక్. నీకు నా పరిస్థితి చూస్తే వెటకారంగా ఉంది కదా. ఎందుకు టెన్షన్ కార్తీక్, అవుతుంది మన పెళ్లి. అదే ఎప్పుడని? ఇదిగో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్నట్టుంది మన పెళ్లి. అవుతుంది బంగారం. మన పెళ్లి ఏ అవంతరం లేకుండా జరగాలని వెళ్ళి ఆ తిరుమల వెంకన్న నేను మొక్కుకుందాం అనుకుంటున్నాను. తిరుపతిగా నేను మొక్కున్నాను. మన పెళ్లి సవ్యంగా జరిగితే ఆ 7 కొండలవాడికి నీ తలనీలాలు ఇస్తానని. ఆయన ముక్కునేది గున్నాక గుండెలో నువ్వు చాలా బాగుంటావు. అంకుల్ని కూడా తీసుకెళ్దామా? సహారా ఎడర్ల తల మీద ఏముందని ఆయన తీసుకెళ్ళడానికి? అయ్యో తప్పు, అది తిరుపతి గుండు. తిరుపతి గుండు అంటావేంటి? ఆయన రోజు ఇంట్లోనేగా షేవ్ చేసుకునేది. లేదు, మా అమ్మ నాన్న పోయిన తర్వాత తల్లి తండ్రి తానే పెంచాడు. నా మెడలో తాళి పడేంత వరకు నెత్తి మీద ఒక వెంట్రుకు కూడా మొలవనివ్వనని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు. ఎవరైనా పెళ్ళయ్యే వరకు కటింగ్ చేసుకుని మొక్కుకుంటారు. మీ అంకుల్ మొక్కేంటి రివర్సా? అవును, అన్ని డిఫరెంట్ గానే చేస్తారు. ఓహో, అందుకేనా అందరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటుంటే డిఫరెంట్ గా ఉంటుందని అసలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారా? కార్తీక్, మనకు అమ్మాయి పుడితే పద్మావతి అని పేరు పెడతామా? మీ అమ్మగారి పేరా? కాదు, మా అంకుల్ లవర్ పేరు. ఓహో, లవ్ అఫేర్ కూడా ఉందన్నమాట గుండుమావకి. మా అంకుల్ నా కోసం పెళ్లి వదిలేస్తాను అంటే తను కూడా పెళ్లి వదిలేస్తుంది తెలుసా. నన్ను కూతుర్లా చూసుకుంటుంది. కొంప తీసి అంకుల్ని భర్తగా చూసుకోవడం లేదు కదా. తను అనాథ పాపని దత్త తీసుకుని పెంచుకుంటుంది. బాగుంది. మన పెళ్లి ఇలాగే లేట్ అయిందనుకో, అప్పుడు నువ్వు ఒక బాబుని నేను ఒక పాపని దత్త తీసుకుని పెంచుకోవాల్సి వస్తుంది. బంగారం, టిఫిన్ చేస్తావా? కిడ్నాప్ చేస్తా. కిడ్నాపా? నిన్ను కాదు, హారికని. హారికనా? హారిక అయితే ఈజీగా ఉంటది. ఆ గుండుగాడి దగ్గర ఎన్ని డబ్బులని లాగొచ్చు. ఐడియా మస్తు ఉంది, కానీ ఎలా కిడ్నాప్ చేయాలి? ఏముంది, ఓ 10 హాలీవుడ్ సినిమాలు చూస్తే సరిపోతుంది. ఇట్రా ముద్ద. నీ అయ్యా దొంగతనంలో పెద్ద సీనియర్ నాను ఈ కిడ్నాప్ చేయరాద్రా పై నీకు? అంటే ఈ ప్రొఫెషన్ అయితే ఓకే, అందులో టచ్ లేదు. మరి మాకుంది. అరే చెప్పలేదు. రుమాల్ ఉంది కదా? ఉంది. క్లోరోఫామ్ పెట్టాలి. పెట్టాక గది ముక్కు దగ్గర పెట్టాలి. ఓ అంతే, పడిపోతుంది. దాని తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో బంధించాలి. అవును, దాని రెంట్ ఎంత ఉందో ఇప్పుడు. సర్లే, తర్వాత కనుక్కుందాంలే గానీ ఇంతకు డబ్బు ఎంత అడుగుదాం? 1 కోటి రూపాయలు అడుగుదాం. సరిపోతుందా? ఫస్ట్ కాపీ వస్తుంది, తర్వాత కావాలంటే ఫైనాన్స్ తీసుకుందాం. రిలీజ్ ఫైనాన్స్ ఏంటి? కిడ్నాప్ చేసేది సినిమా తీయడానిక? నన్ను డాన్స్ మాస్టర్ చేయనీకే కదా ఈ కిడ్నాప్. టాలీవుడ్ పర్ఫార్మెన్స్ తప్పదా? నువ్వు ఫికర్ పడకు, సినిమా ఫ్లాప్ అయినా నా డాన్స్ హిట్ అయితే చాలు. సినిమాకు రెమ్యునరేషన్ అడగచ్చు. పీకేనే వదిలించుకున్నావు అనుకున్నా, పీకేనే వదిలించుకున్నాడా? నన్ను డాన్స్ మాస్టర్ ని చేయవా బంగారం? చేయక చేస్తానా? చేయకపోతేనే చేస్తా. అయితే కిడ్నాప్ పక్కా. కిడ్నాప్ ఓకేలే గానీ 2 కోట్లు అడుగుదాం. 2 సినిమాలు ఇద్దాం. ఒక సినిమా పైన 2 హిట్ అవుతుంది కదా. చూడు, 1 కోటి నీకు, 1 కోటి నాకు. నా కోటితో నేను కోటికెళ్ళి కోటికెళ్తాను, నీకు అనవసరం. నీ కోటితో నువ్వేమైనా చేసుకో. మనం భార్య భర్తలమే కదా. అది డబ్బులు వచ్చాక తెలిసేది. డబ్బులు వస్తే నన్ను వదిలేస్తావా? మనం గజ్జి తామర లాంటి వాళ్ళం. వదిలించుకోవాలనుకున్నా వదిలించుకోలేం. అయితే నేను గజ్జి, నువ్వు తామరా. నువ్వు మల్టీ టాలెంటెడ్, 2 నువ్వే. నేను గోగుతా అంతే. బంగారం
అది కిడ్నాప్ చేసి మన హారిక ఎక్కడ కనిపించిందమ్మా? బెడ్రూమ్ లో లేదా అంకుల్? లేదయ్యా, ఇందాక నుంచి వెతుకుతామని ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేస్తే ఎక్కడుందో తెలుస్తుంది కదా బాబాయ్. ట్రై చేశానమ్మా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హలో, ఎవరు? నా పేరు జండు బామ్. ఇక్కడ తలనొప్పి ఎవరికి లేదు. కాసేపట్లో మొదలవుతుంది. అప్పుడు ఫోన్ చేస్తాను, వచ్చి రాసేళ్ళు. రాసెళ్ళడానికి కాదురా ఫోన్ చేసింది. లేక మసాజ్ చేయడానికా? అలవాటు లేదు. వాయిస్ విని జోకర్ అనుకుంటున్నావా? న్యూస్ ఉంటే దిమ్మ తిరుగుద్ది. చూడు, నేను ఈటీవీ న్యూస్ తప్ప ఇంకో న్యూస్ వినను, చూడను. అవును, న్యూస్ అందులో బాగుంటుంది. అలాగే నీ హారిక వద్దా? కావాలి. ఎవరు నువ్వు? కిడ్నాపర్. హారికని కిడ్నాప్ చేశారా? ఎవరంకుల్ కిడ్నాప్ చేసింది? ఏం కావాలి? నిర్ణయం తీసుకున్న తర్వాత ఫోన్ చేస్తాను. అప్పటి వరకు పిచ్చి పిచ్చి వేషాలేస్తే నీ హారిక నీకు దక్కదో. అలాగే జండు బాబు గారు. ఎవరు బాబాయ్ హారిక కిడ్నాప్ చేసింది? ఏమో తెలియదు, పేరు జండు బాబు అని చెప్పాడు. ఎవరి జండు బాబు మన తలనొప్పి తీసుకొచ్చేలాగున్నాడు. ఈ పని ఎవరు చేసుంటారబ్బా? ఈ పని ఎవరు చేసి ఉంటారబ్బా? ఈ పని ఎవరు చేసుంటారబ్బా? ఈ పని ఎవరు చేసి ఉంటారబ్బా? ఈ పని ఎవరు చేసుంటారబ్బా? ఎగ్జిట్ పేపర్ లీక్ చేసినట్టు మన ప్లాన్ ఎవరు లీక్ చేసి ఉంటారు? స్కెచ్లు ప్లాన్లు మన ఇద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు కదా. అదే ఉమ్? ఉమ్? అయ్య బాబాయ్, ఆ చూపేంటి? నన్ను అనుమానిస్తున్నావా? నాకు వాటా ఇవ్వాల్సి వస్తుంది నువ్వే. నీ గొర్రెల డాన్స్ మీద ఒట్టుమయ్యో. ఆ కిడ్నాప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నమ్మచ్చా? 100% నమ్మొచ్చు మయ్యు. ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే ఆ వెళ్తున్న కాకి నా మీద రెట్ట వేయు కాక. అదేదో ఫ్లోలో వేసినట్టుంది, దాన్ని నువ్వు నమ్మకు. ఈ కిడ్నాప్ వెనకాలని అస్తం ఉందని తెలవాలే బిడ్డ. అదే కాకి నీ పిండాన్ని దావతిస్తా. మంచి ఛాన్స్ మిస్ అయిందా? మయ్యు, ఒక పని చేద్దాం. ఏందది? ఆ గుండు బాస్ మనమే కిడ్నాప్ చేద్దాం. పైసలు ఎవడిస్తాడు? నీ అయ్యిస్తాడా? ఓ, అదొకటి కదా, కరెక్ట్. ఆ కిడ్నాపర్స్ ఎవరో తెలిస్తే వాళ్ళని మనం కిడ్నాప్ చేసి ఆ డబ్బు మనమే కొట్టేయచ్చు. అరే చూప్, మంచిగా ఆలోచించురా. మంచిగా అంటే ఏం చెప్తున్నావురా నువ్వు? మంచిగా ఆలోచిస్తున్నా. దేని గురించి? కార్తిక్ పెళ్లి గురించి. నీ అయ్య డబ్బు గురించి ఆలోచించవంటే కార్తిక్ పెళ్లి గురించి ఆలోచిస్తావేంద్రా? హారిక దొరకపోతే పెళ్లి క్యాన్సిల్ అవుతుంది, మనం మళ్ళీ రోడ్ పైన పడతాం. నీ చేతి విద్య ఉంది కదా. నీ కడుపు నింపాలంటే ఎన్ని జోబులు కొట్టేయాలో. నేను అందమైన ఆడపిల్లను ఎంత తింటాను చెప్పు? అందమైన ఆడుపుల్లో ఇంటే తింటుంది, కానీ నువ్వు నేను ఏనుగు పిల్లవి. సనత్ నగర్ సంతలో ఇంట్లో ఇంతమంది ఉండగా కిడ్నాప్ ఎలా చేశాడు? ఎలా చేశాడో చెప్పలేదు, ఏం చేశాడో మాత్రమే చెప్పాడు. ఇంతకీ వాడు పేరేమైనా చెప్పాడా? జండు బామ్, ఏమంకల్ తలకాయ నొప్పిగా ఉందా? కాదు, వాడి పేరు అదే అని చెప్పాడు. అమ్మాయి రోజు ఈ టైంకి కంప్లైంట్ అవుతూ ఉండేది, ఇప్పుడు ఏం తాగుతుందో ఏమో. అవును కార్తీక్, తాగడం అంటే గుర్తొచ్చింది. అమ్మాయికి మినరల్ వాటర్ అందుతుందో లేదో. అసలే మూసీలోను మంజీరాలోను వరదల వల్ల అన్ని కెమికల్స్ కలిసిపోతున్నాయి. అంకుల్, మనం ఇప్పుడు ఆలోచించాల్సింది వాటర్ గురించి కాదు, మ్యాటర్ గురించి. వాడు దీని పేరు చెప్పాడంటే మనకేదో హింట్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకీ వాడి నంబర్ ఏంటి? వద్దు, వార్నింగ్ కూడా ఇచ్చాడు. కిడ్నాపర్లు వార్నింగ్ ఇస్తారు అంకుల్, గుడ్ మార్నింగ్ చెప్పరు. ఇంతకీ వాడి నంబర్ ఏంటి? నంబర్ తీసుకుని ఏం చేస్తావు కార్తీక్? నంబర్ ఆడతాను. లేకపోతే ఆ ప్రెసిడెంట్ అంకుల్ ఫోన్ నంబర్ పోలీసులకు ఇస్తే వాళ్లే హారికను తీసుకొస్తారు. వాడేమైనా చేస్తే అసలే వాడు ఐఎస్ఐయో ఏబిసిడియో ఎంబీబీఎస్ నక్సలైట్ ఏదో. పెట్రో మార్క్స్ లైట్ అయినా సరే హారిక నేను తీసుకొస్తాను. అమ్మాయి మీద ఉన్న ప్రేమ నిన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు కార్తీక్. నాకు ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉంది అంకుల్. వద్దు, ఆవేశపడకు, వాడు ఎంత అడిగితే అంత ఇద్దాం. అలా ఇచ్చుకుంటూ పోతే కోట్లకి కోట్లు వెళ్ళిపోతాయి. వద్దు వద్దు, మనకు ఆవేశం పనికిరాదు. మరి ఏం కావాలి? ఆలోచన కావాలి. అంతే అంటారా? Let us think.
కిడ్నాప్ వర్కౌట్ అయింది. చేతికి మనకి డబ్బు అందే వరకు మనం జాగ్రత్త ఉండాలి. చేతిలో డబ్బు పడగానే సింగపూర్ జంప్. సింగపూర్ వద్దు. ఏ యా అంటే అక్కడ ముష్టిలో ఉండేవారంట. నువ్వు నీ ముష్టిగోల. అక్కడికి వెళ్తుంది ఆడుకోవడానికి కాదు, మరి ఆడుకోవడానికి. ఇప్పుడు నన్ను ఏమి డిస్టర్బ్ చేయకు. ముందు మనం డబ్బు ఎంత డిమాండ్స్ చేయాలో ముందు అర్థం ఆలోచించు. అత్తారింటికి దారేది సీరియల్ ఉంది కదా, అందులో చంద్రకళ అడిగినట్టు ₹1,00,00,000 అడుగుదాం. ఒకట్ల 10, 100, 1000, ₹1,00,00,000 అంటే 100,000 కదా. 100 లక్షలు. సోదరే దాంట్లో నాకు 50,000 ఇవా. అయ్యా అంటే నాకు ఎప్పటి నుంచో బంగారుపు సెప్పోడు చేయించుకుని అది అట్టుకుని రోడ్డు మీద అన్నా అని అడుక్కోవాలని కోరిక. ఛీ, నీ ముష్టి బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. నిన్ను అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ లో చూడాలనుకుంటే మామగారి సినిమాలో బాబు మోహన్ లో ఉంటావేంటి? ఓ బాబు మోహన్ చెప్పాను తక్కువ చేసి మాట్లాడక. ఆయన మా బాస్, ఆయన ముష్టి మీద కొడరొచ్చు దాన్ని మర్చిపోతేలాగా. నువ్వు నీ కుల వృత్తి. ఇదిగో మళ్ళీ తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అసలు ఏమనుకుంటున్నా మా కొడరొచ్చు అంటే మాకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఉండవు. మీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కలేదు. ఇదిగా మేము ఎంత సంపాదించినా ఎంత సంపాదించామని లెక్కలడిగా మోగోళ్ళు లేడు. అంతెందుకు ఈ మధ్య రిలీజ్ అయిన బిచ్చాగాడు సినిమా చూసావా? 100 రోజులు ఆడింది, కోట్లు తెచ్చి పడేసింది. అది మా కెపాసిటీ అంటేని. సర్లే నీ సొల్లాపు. సంవత్సరం తిరగక ముందే నాకు పిల్లనివ్వు, నీ జోలికి రాను. ఇప్పుడు పిల్లవడంటే ఎక్కడ తీసుకురాను అంటే మనపిల్లడా అంటే ఆడు తీసుకెళ్ళి జోలాడతావా? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీరియల్లో హీరోని చేస్తా. ఆ సీరియల్లో హీరో అడుక్కుంటాడా? అడుక్కునే వాడికి అన్నం పెడితే అన్నం తిని ఆకు కడుక్కున్నాడంట. సుందరా అమ్మా ముందు పోనందుకో గుండు బాసుకు ఫోన్ చేసి డబ్బులు రెడీ చేయమని చెప్దాం. సర్లే, ఎక్స్ట్రా చేయకుండా జాగ్రత్తగా మాట్లాడు. అలాగే. నాకేం తెలుసు. హలో జెండుమామ్. కాదు, ఆటం బాంబుని. ఇందాక ఫోన్ చేసినప్పుడు జెండు బాంబు అని చెప్పావు కదయ్యా. నీకు పేరు కావాలో హరిక కావాలా? హారికే కావాలి. అయితే ₹1,00,00,000 పంపించు. ₹1,00,00,000? రేయ్ దమ్ముంటే ఎదురుండే వచ్చి మాట్లాడరా. నువ్వు పిలవగానే తోకొప్పుకుంటూ అంటూ రావడానికి నీ ఇంట్లో కుక్కను కదరా కార్తీక్. ఆటం బాంబుండ్రా. నా పేరు నీకెలా తెలుసురా? కుక్క పేరు తెలుసున్నోడికి కుక్క పిల్ల పేరు తెలియదురా పిల్ల మొహన్ నాయలా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ముందు ₹1,00,00,000 ఖర్చీపులో పెట్టి గోల్కొండ కోటలో పెట్టావు. రేయ్ ఖర్చీఫ్ లో ₹1,00,00,000 ఎలా పడతాయరా? బుర్ర తక్కువ విధవా. ₹1,000 నోట్ల కట్టోడి పెట్టరా తింగరేదవా. అప్పుడు అది ₹1,00,000 అవుతుందిరా, నెల తక్కువ విధవా. నేను కొంచెం లెక్కల్లో వీక్. లెక్కలు చూసి తర్వాత చెప్తా. ₹1,00,00,000 ఇచ్చేద్దాం కార్తీక్. వాడికి కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా తెలియదు అంకుల్. ఇప్పుడు వాడికి లెక్కల్లో కోచింగ్ ఇచ్చి ఆ కోడి పంపిస్తామా చెప్పు. అది కాదు అంకుల్, ఆ వాయిస్ రోజు విన్న వాయిస్ లా ఉంది. ఫోరెన్సిక్ టెస్ట్ కి ల్యాబ్ పంపిద్దామా? మీరేం చేసినా అక్కడ హారిక ప్రాణాలకి ముప్పిస్తుంది, అది గుర్తుంచుకోండి. సరే. వాడెవడో అమాయకపు కిడ్నాపర్ లా ఉన్నాడు అంకుల్. రిస్క్ వద్దు, కోట ఇచ్చేద్దాం నా మాట విను కార్తీక్. అలా సూత్రం ఏంటి కొడతావా? కొట్టింది మళ్ళీ కొట్టింది. ఎందుకు కొడతావు చెప్పు కొట్టే బాబా. లేకపోతే కోట అడగరా అంటే 1,00,000 అడుగుతావా? అవతల కార్తీక్ కంగారు పెట్టేటప్పుడు సున్నాలు మర్చిపోలే బాబా. ఇలాంటి చెమట విధవని ఎలా ప్రేమించానో నాకు అర్థం కావడం లేదు. అలా తిడుతూ ఉంటే నవ్వుతావేంటి? ఈ కూడా తిట్లా? మా ఫీల్డ్ లో ఇలాంటి తిట్లండి సర్వసాధారణం. మొన్న ఒక ఆయన నన్ను చూసి ఒరే ఎదవ దున్నపోతున్నావు ఎందుకు అడుకున్నావు తిట్టండి పట్టించుకున్నానా? వ్యాపారం. నిన్ను నమ్ముకుంటే ఇక ఇంతే. కొంపు తీసుకుని వదిలేస్తావేంటి? గమ్ములో అతుక్కుపోయావు. నువ్వెక్కడ వదులుతావు? ఇక ఫీల్డ్ లోకి నేను దిగాల్సిందే. ఏ ఫీల్డ్ లోకి?
మా ముట్టి ఫీల్డ్లోగా కిడ్నాప్ ఫీల్డ్ లోకి. ఆ కార్తీక్ గండికి స్వాతి ముచ్చలా కనబడుతున్నట్టున్నాడు. ఆడు మాట్లాడటం మొదలెడితే విశ్వరూపమే. నేను చూస్తానికి అరుంధతిలా కనిపిస్తా. మరే? బరిలోకి దిగితే చంద్రముఖినే. టీవీ సీరియల్ చంద్రముఖ లేకపోతే రజనీకాంత్ చంద్రముఖ. చూస్తావుగా ఫోన్ ఇవ్వు. యా నీ ఫోన్ ఉంది కదా, దాంతో చూసుకో. నువ్వే చెప్పావుగా కార్తిక్ గడు ఖతర్నాకని. చెప్తా డీటెయిల్స్ తెలుసుకునే లోపే వేరే నెంబర్ నుండి చేయాలి. నువ్వు మామూలులోని కాదే బాబా. పెద్ద పెద్ద అండర్వరల్డ్ డోన్ల పక్కన కూర్చుని 1/2 తాగాల ఏదో ఒకటి. అర్థమైందా? ఎత్తా ఇదిగా ఫోన్ బిల్లు మాకు బొక్క. తొందరపడకండి అంకుల్, ₹1,00,00,000. హారిక నా కోట్లు నాకు ఎక్కువ కాదు కార్తీక్. వాడు మళ్ళీ ఫోన్ చేస్తాను కదా, వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే వెయిట్ వస్తుంది, హారిక రాదు కార్తీక్. ₹1,00,00,000 ఇస్తే హారిక వస్తుందా? ఖాళీ సూట్ కేసు కూడా రాదు. సూట్ కేసు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ హారిక మిస్ అయితే మీరు వెళ్ళకండి, ఇటువంటి మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కూడా ఏమన్నా చేస్తే. సరే తీసుకుని నువ్వు వెళ్ళి. హలో కోటి రెడీయా? నువ్వెవరు? లక్ష్మీ బాంబు చెల్లెల్ని. ఆటం బాంబు రాలేదా? లెక్కల టీచర్ దగ్గరికి ట్యూషన్ కి వెళ్ళాడు. నీకు లెక్కలు సార్? నీ హారికను లేపేయడం వచ్చు. హారిక నేను చేయొద్దు. ఎదవ జోకులాపి ₹1,00,00,000 మీ ఇంట్లో ఉన్న కోటేశ్వరరావుకి ఇచ్చి పంపించు. వెంటనే పంపిస్తా. వెంటనే వద్దు, అభిషేకం సీరియల్ చూడాలి. 3ంటికి పంపించు. ఏ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీరియల్ చూడవా? దాన్ని నైట్ 11 గంటలకు చూస్తా. కోటేశ్వర నేను చేయొద్దు. నన్ను ఏం చెయ్యొద్దని వాడికి చెప్పి పంపించు. లేడీ వాయిస్ లాగా ఉంది అంకుల్. అవునయ్యా, ఆ కిడ్నాపర్ లెక్కల్లో వీకంట. వాళ్ళ ఆవిడ లైన్ లోకి వచ్చింది. ఓ ఫ్యామిలీ అంతా కిడ్నాపర్స్ అనమాట. ఏమో. ఇంటికి క్యాష్ ఎవరి చేత ఇచ్చి పంపించమన్నారు? మీ పెద్దన్నయ్య కోటేశ్వరరావుకి ఇచ్చి పంపించమన్నాను. అన్నయ్య చేత? ఆ, అదేమిటి వాళ్ళు మీ అన్నయ్యని ఏమైనా చేస్తారనే? నేను ఆలోచిస్తుంది అన్నయ్య గురించి కాదు, హారిక గురించా? హారిక వెనుకున్న కిడ్నాపర్స్ గురించి. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. పోతే పోయింది, ఆ కోడి హారిక వస్తుంది కదా. నువ్వు బయలుదేరు. ఇంతకీ అన్నయ్య ఎక్కడా? రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. రైలు బండిని నడిపేది ₹1,00,00,000 తెచ్చారా? కోట ఏంటి కోట అన్నయ్య? ఎవరో ఫోన్ చేసి ₹1,00,00,000 ఇవ్వాలి లేత నన్ను చంపేస్తున్నారు. అవునవును, ఇది ₹1,00,00,000. కరెక్ట్గా ఉందండి. లేత ఆవిడ నన్ను చంపేద్ది. ఎవరు? అసలు కిడ్నాప్ అయింది ఎవరో తెలుసా? హారిక కదా? కాదు, సుందరి వదిన. సూపర్ కిడ్నాప్ అయిందా? వేళాకోళానికి ఇది సమయం కార్తీక్. నువ్వు వెళ్ళిచ్చా. చాలా థ్యాంక్స్ అండి. ఇస్తుంది కిడ్నాపర్స్ కి, నీకు కాదు. హాయ్. అరే నిన్ను వదిలేసిరా వాళ్ళు? ఎవరు వదిలేసేది? కిడ్నాప్ అవ్వలేదా? కిడ్నాప్ అవడం ఏంటి? షాపింగ్ చేసి వస్తుంటే మరి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. బ్యాటరీ డౌన్ అయింది, ఛార్జింగ్ పెట్టుకోలేదు. మరి కిడ్నాప్ డ్రామా ఏంటి? చేతికి దొరికిన లెగ్ పీస్ నోటికి అంతకుండా పోయింది. మొత్తానికి మా హారిక గురించి చాలా రిస్క్ తీసుకున్నారయ్యా. ఆ పెట్టి తీసుకో. పర్లేదు అంకుల్, నేను పట్టుకుంటా. ఇచ్చేయన్నయ్య. అంటే అంకుల్ కొంచెం బరువు వద్దేమో అని. ఏం పర్లేదు, నువ్వు బాగా మొమ్మాట పడుతున్నట్టున్నావు. అది కాదు. ఇచ్చేసేయ్. అసలు ఈ కిడ్నాప్ ఏంటి? ఒక తలక మాసిన కదవా, నేను కిడ్నాప్ చేసాం, ₹1,00,00,000 కావాలని ఫోన్ చేశాడు. ఇవ్వడానికి రెడీ అయిపోయారా? ఇదిగో ఇచ్చే ముందు నాతో ఒకసారి మాట్లాడాలని తెలీదా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది కదమ్మా. కిడ్నాపర్స్ ఫోన్ నుంచి మాట్లాడొచ్చు కదా. పాపం వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పు. చాలా పడ్డారు. అయినా కిడ్నాపర్స్ ని కూడా ప్రేమిస్తే ఎలాగ అంకుల్? నా ప్రేమ ప్రవాహమే అంత కదమ్మా. అయినా ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? చూడు, ఏది ఏమైతేనే మొత్తానికి శుభం కార్డు పడింది. కోటి మిగిలింది. ఏం కోటి? ఇప్పుడు నా తొందర ఏమంటుందో ఏంటో. కో అంటే కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి. కో అంటే ఇక్కడ నువ్వు డాన్స్ లేస్తా, పాటలు బాగానే పాడుకుంటున్నావు. డబ్బిది లేవు. ఇవ్వలేదు.
ఇవ్వలేదా? ఇచ్చారు. మరేది? చేతికి అందినట్టే అంది జారిపోయి. ఎవరైనా కొట్టేశారా? లేదు, గుండుమాయ తిరిగి తీసేసుకున్నాడు. చంపేస్తానని బెదిరించలేకపోయావా? ఎవరు నిన్నా? ఆ హారికను. ఇక్కడ నువ్వు కో అంటే కోటి అని పాటలు పాడతా డాన్స్ కడతా ఉండి ఆ పిల్ల తప్పించి ఇంటికి వచ్చేసింది. తాళం నా దగ్గర ఉంటే ఎలా తప్పించుకుంటుంది? ఛాన్సే లేదు. నా లవర్ నన్ను మోసం చేయొచ్చు కానీ నా కళ్ళు నన్ను మోసం చేయు. మరి నేను గుర్తుపెట్టాలి కదా? కదా, నాకు అదే అర్థం కాలేదు. రామ్ గోపాల్ సినిమాలకి మాట్లాడితే పైగా నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని కూడా చెప్పింది. క్లోరోఫామ్ పెట్టి కిడ్నాప్ చేసింది మనమే కదా? తలుపులేసి తాళాలు వేసింది కూడా మనమే. అయితే ఏంటి? వెళ్ళి చూద్దాం పద. ఆరికినా కిడ్నాప్ ప్లేస్ ని ఎందుకు? బార్లా తెలిసిన తలుపులని ఊడిపోయిన తాళం కప్పలు చూడడానికా? చూస్తే తెలుస్తుంది కదా. పద పదా పద. నువ్వురా రా. చూసావా, తాళం వేసింది వేసినట్టే ఉంది. తెలుసుడు. ఉండి లైట్ వేస్తాను. నువ్వుండు రా. హారికని కిడ్నాప్ చేస్తే ఇదేలా వచ్చింది? నువ్వెలా వచ్చావు? తీసుకొస్తారు ఆరేంటి? మేమా? అమ్మయ్య పని అయిపోయింది. అరుస్తున్నా వినకుండా నన్ను తీసుకొచ్చి కట్టేశారు. నువ్వు అనుకోలేదు, మన వాళ్ళు అనుకున్నారేంటి? బై మిస్టేక్. తెలియక చేశాలే, వదిలే. అందుకే కొడుతున్నా. ₹1,00,00,000 ప్లాన్ వాడు చేశాడు. కోటేంటి అదనా? ఇదొకటి నా ప్రాణానికి. అత్తారింటికి దారేది సీరియల్లో చంద్రకళ ₹1,00,00,000 తీసుకుందో లేదో. ఇదొక సీరియల్ పిచ్చిది.